ఇక ఏపీలో రాజ్యసభ ఎన్నికలకు ముందు రాజకీయ వేడి రాజుకుంది. ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హతపై అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం నేడు నిర్ణయం తీసుకుంటారని తెలుస్తుంది. దీంతో సభాపతి ఏ నిర్ణయం తీసుకుంటారు, ఎలాంటి ఆదేశాలు ఇస్తారు అనే ఉత్కంఠ నెలకొంది. విచారణలో భాగంగా నోటీసు అందుకున్న ఎమ్మెల్యేలలో 5గురు నిన్న అసెంబ్లీకి వచ్చి స్పీకర్ ను కలిసి వివరణ ఇచ్చారు. వీరిలో 4 వైసీపీ రెబెల్ ఎమ్మెల్యేలు ఉండగా ఒకరు టీడీపీ రెబెల్ ఎమ్మెల్యే. వైసీపీని వీడి టీడీపీకి మద్దతుగా ఉన్న 4 ఎమ్మెల్యేలు ఆనం రామనారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఉండవెల్లి శ్రీదేవిలు తమపై వచ్చిన అర్హత పిటిషన్లపై సాక్ష్యాలు, ఆధారాలు కావాలని సభాపతిని కోరారు. అదే సమయంలో హైకోర్టులో పిటిషన్ వేశారు. కోర్టు ఎలాంటి మధ్యంతర ఆదేశాలు ఇవ్వలేదు, కానీ ప్రతివాదులకు నోటీసులు జారీ చేస్తాయి. దీంతో సభాపతిగా తమ్మినేని సీతారాం ఏం చేస్తారనేది ఉత్కంఠగా మారింది. ఇక టీడీపీ రెబెల్ ఎమ్మెల్యేలు స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా తమకు అభ్యంతరం లేదని చెప్పేశారు. రైట్, ఇక బ్రేకింగ్ చూస్తున్నాం. ఏపీలో రాజ్యసభ ఎన్నికలకు ముందు రాజకీయ వేడి రాజుకుంది. ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హతపై అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం నేడు నిర్ణయం తీసుకుంటారని తెలుస్తుంది. దీంతో సభాపతి ఏ నిర్ణయం తీసుకుంటారు, ఎలాంటి ఆదేశాలు ఇస్తారు అనే ఉత్కంఠ నెలకొంది. విచారణలో భాగంగా నోటీసు అందుకున్న ఎమ్మెల్యేలలో 5గురు నిన్న అసెంబ్లీకి వచ్చి స్పీకర్ ను కలిసి వివరణ ఇచ్చారు. వీరిలో 4 వైసీపీ రెబెల్ ఎమ్మెల్యేలు ఉండగా ఒకరు టీడీపీ రెబెల్ ఎమ్మెల్యే. వైసీపీని వీడి టీడీపీకి మద్దతుగా ఉన్న 4 ఎమ్మెల్యేలు ఆనం రామనారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఉండవెల్లి శ్రీదేవిలు తమపై వచ్చిన అనర్హత పిటిషన్లపై సాక్ష్యాలు, ఆధారాలు కావాలని సభాపతిని కోరారు. అదే సమయంలో హైకోర్టులో పిటిషన్ వేశారు. కోర్టు ఎలాంటి మధ్యంతర ఆదేశాలు ఇవ్వలేదు, కానీ ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. దీంతో సభాపతిగా తమ్మినేని సీతారాం ఏం చేస్తారనేది ఉత్కంఠగా మారింది. ఇక టీడీపీ రెబెల్ ఎమ్మెల్యేలు స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా తమకు అభ్యంతరం లేదని చెప్పేశారు. ఏపీలో రాజ్యసభ ఎన్నికలకు ముందు రాజకీయ వేడి రాజుకుంది. ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హతపై అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం నేడు నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది. దీంతో సభాపతి ఏ నిర్ణయం తీసుకుంటారు, ఎలాంటి ఆదేశాలు ఇస్తారు అనే ఉత్కంఠ నెలకొంది. విచారణలో భాగంగా నోటీసు అందుకున్న ఎమ్మెల్యేలలో 5గురు నిన్న అసెంబ్లీకి వచ్చి స్పీకర్ ను కలిసి వివరణ ఇచ్చారు. వీరిలో 4 వైసీపీ రెబెల్ ఎమ్మెల్యేలుండగా ఒకరు టీడీపీ రెబెల్ ఎమ్మెల్యే. వైసీపీని వీడి టీడీపీకి మద్దతుగా ఉన్న 4 ఎమ్మెల్యేలు ఆనం రామనారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఉండవెల్లి శ్రీదేవిలు తమపై వచ్చిన అనర్హత పిటిషన్లపై సాక్ష్యాలు, ఆధారాలు కావాలని సభాపతిని కోరారు. అదే సమయంలో హైకోర్టులో పిటిషన్ వేశారు. కోర్టు ఎలాంటి మధ్యంతర ఆదేశాలు ఇవ్వలేదు, కానీ ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. దీంతో సభాపతిగా తమ్మినేని సీతారాం ఏం చేస్తారనేది ఉత్కంఠగా మారింది. ఇక టీడీపీ రెబెల్ ఎమ్మెల్యేలు స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా తమకు అభ్యంతరం లేదని చెప్పేశారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా విజయవాడ కరెస్పాండెంట్ హరీష్ అందిస్తారు. హరీష్, ఈరోజు చూసుకున్నట్లయితే ఫిరాయింపు ఎమ్మెల్యేలపై కూడా స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్న ఉత్కంఠ అయితే ఉంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి హరీష్? సునీత, అనర్హతకు సంబంధించినటువంటి పిటిషన్ పైన ఎమ్మెల్యేలు ఎవరైతే స్పీకర్ ముందు హాజరయ్యారో వారిపైన నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఈ రోజు ఉంటుందని చెప్పి స్పీకర్ కార్యాలయం నుంచి సమాచారం ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే కనుక 8 మంది శాసనసభ్యులతో పాటు ఒక ఎమ్మెల్సీ కూడా ఈ అనర్హతకు సంబంధించినటువంటి అంశం పైన కొంతవరకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. 4 ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వారి న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయించారు. న్యాయస్థానాన్ని ఆశ్రయించిన నేపథ్యంలో న్యాయస్థానం ఈ వ్యవహారం విచారణ కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. విచారణ పూర్తయిన తర్వాత తీర్పును కూడా రిజర్వ్ చేశారు, నోటీసులు కూడా జారీ చేసిన సిచ్యువేషన్ ఉంది. అయితే ఈ వ్యవహారం అసెంబ్లీకి సంబంధించి అసెంబ్లీలో తీసుకునేటువంటి
సభ్యుల హక్కులకు సంబంధించి సభ్యుల వ్యవహార శైలికి సంబంధించినటువంటి అంశంగా ముడిపడి ఉన్నటువంటి నేపథ్యంలో స్పీకర్ తీసుకునేటువంటి నిర్ణయం ఎలా ఉండబోతుంది అన్నది ఒక రకంగా ఆసక్తికరంగా మారింది. అందులో భాగంగానే స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది కూడా అందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ప్రధానంగా చూసుకుంటే వైసీపీకి సంబంధించినటువంటి అసమ్మతి ఎమ్మెల్యేలు ఎవరైతే టీడీపీకి దగ్గరయ్యారో వారిపైన వేటు వేయాలన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి ప్రధానమైనటువంటి అభ్యర్థులను వైసీపీ ఇప్పటికే స్పీకర్ కి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసినటువంటి నేపథ్యంలో అదే స్థాయిలో టీడీపీకి సంబంధించినటువంటి సభ్యులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా వైసీపీకి దగ్గరయ్యారో వారిపై కూడా చర్యలు తీసుకోవాలన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి ఫిర్యాదును కూడా టీడీపీ పోటాపోటీగా స్పీకర్ కు జారీ చేశారు. ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలన్నీ కూడా ప్రస్తుతం న్యాయస్థానం వరకు వెళ్ళినటువంటి దాఖలాలు ఉన్నాయి. అయితే ఈ రోజు ఎలాంటి చర్యలు ఉంటాయో కూడా ఒక రకంగా ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే వైసీపీ నుంచి టీడీపీకి వెళ్ళినటువంటి శాసనసభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా స్పీకర్ ముందు హాజరయ్యి తమ వివరణ ఇచ్చారు. అదే స్థాయిలో టీడీపీ నుంచి వైసీపీలో జాయిన్ అయినటువంటి నలుగురులో కేవలం ఒకరు మాత్రమే స్పీకర్ ముందు హాజరయ్యి తమ వివరణ ఇచ్చినటువంటి సిచ్యువేషన్ ఉంది. మిగిలిన ముగ్గురు అంటే మొత్తం నలుగురు కూడా ఎవరైతే టీడీపీ నుంచి వైసీపీకి చేరారో వాళ్ళందరూ కూడా స్పీకర్ తీసుకునేటువంటి నిర్ణయానికి కట్టుబడి ఉంటామని చెప్పి కూడా స్పీకర్ కార్యాలయం సమాచారం అందించినట్టుగా చెప్తున్నారు. సో ఈ నేపథ్యంలో ఈ రోజు స్పీకర్ తీసుకునేటువంటి నిర్ణయం పైన సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. నలుగురు పైన ప్రధానంగా చూసుకున్నట్లయితే ఇక్కడ రెబల్స్ ఎమ్మెల్యేలు కూడా అటు హైకోర్టులో పిటిషన్ వేశారు. అంటే ఈ పరిణామాలన్నీ చూసుకున్నట్లయితే ఇప్పుడు వీళ్ళపైన వేటు పడుతుందా మరోపక్క, లేదంటే వెయిట్ చేస్తారా? స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు దీనికి సంబంధించి? రాజ్యసభకు సంబంధించినటువంటి ఎన్నిక కూడా ముడిపడి ఉన్నటువంటి నేపథ్యంలో రాజ్యసభ ఎన్నికలో ఓటింగ్ అనేది చాలా కీలకంగా మారినటువంటి నేపథ్యంలో ఒకవైపు వైసీపీకి చూసుకుంటే కనుక అసమ్మతికి సంబంధించినటువంటి ఇప్పటికే సీట్ల సర్దుబాటుకు సంబంధించి దాదాపుగా 69 సీట్లకు సంబంధించినటువంటి అంశాలకు సంబంధించినటువంటి వ్యవహారంలో 23 మంది వరకు శాసనసభ్యులు అసంతృప్తిగా ఉన్నారనేటువంటి ఒక ప్రచారం జరుగుతున్నటువంటి సిచ్యువేషన్. సో వాళ్ళందరూ కూడా టీడీపీ వైపు వెళ్తారా లేదంటే వైసీపీకి మద్దతు ఇచ్చి రాజ్యసభలో అండగా నిలబడతారా అన్నది ఒక ఆసక్తికరంగా మారింది. ఇంకోవైపు అసమ్మతికి సంబంధించినటువంటి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి స్పీకర్ ముందు హాజరైనటువంటి శాసనసభ్యుల వ్యవహార శైలి ఎలా ఉండబోతుంది, నలుగురు అటు వెళ్తే నలుగురు ఇటు వచ్చారు, వాళ్ళ ఈక్వేషన్ ఎలా ఉండబోతుంది, ఇందులో వైసీపీ ఏదైతే రాజ్యసభ సభ్యుల్లో నిలబెట్టిందో ఆ అభ్యర్థులను గెలిపించుకునే ప్రయత్నంలో వైసీపీ ఎలాంటి వ్యూహం అనుసరిస్తుంది అన్నది కూడా నిలిపినటువంటి నేపథ్యంలో ఈ వ్యవహారం ప్రస్తుతం ఆ స్పీకర్ ముందు ఉన్నటువంటి పరిస్థితి. అందులో భాగంగానే అసెంబ్లీలో సభ్యుడి యొక్క హక్కులు, అసెంబ్లీలో సభ్యుడు అనుసరించాల్సినటువంటి విధి విధానాలతో పాటుగా రాజకీయ పార్టీకి అనుబంధంగా గెలిచిన తర్వాత రాజకీయ పార్టీతో ఎలాంటి సత్సంబంధాలు మెయింటైన్ చేయాలి, స్పీకర్ గా ఆయన తీసుకునేటువంటి చర్యలు ఎలా ఉంటాయి, అసెంబ్లీలో సభ్యుడిగా ఉన్నటువంటి వ్యక్తి పార్టీ ఫిరాయింపుకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఎలాంటి నియమ నిబంధనలు పాటించాల్సి ఉంది, ఇవన్నీ కూడా ఇప్పుడు చర్చకు వచ్చేటువంటి క్రమం ఉంది. కాబట్టి స్పీకర్ నిర్ణయం అంతిమంగా ఉండబోతుంది అన్నటువంటి ఒక్కంట రాజకీయ వర్గాల్లో కనిపిస్తుంది. హరీష్, ఇప్పుడు ఇంకొకటి కూడా మనకి తెరపైన ఒక ప్రశ్న కూడా తలెత్తుతుంది. ఒక పక్కనేమో అనర్హత పిటిషన్లకు సంబంధించి సాక్ష్యాలు ఆధారాలు కావాలంటూ కూడా రెబెల్స్ ఎమ్మెల్యేలు కోరడం జరిగింది. మరోపక్క అదే సమయంలో హైకోర్టులో కూడా పిటిషన్ వేశారు. ఇప్పుడు ఉన్న ఫలంగా సభాపతి ఎలాంటి నిర్ణయం తీసుకున్నా తమకు అభ్యంతరం లేదని చెప్తున్నారు. అంటే ఈ గ్యాప్ లో ఏం జరిగింది అనుకోవచ్చు? ఈ వ్యవహారం పైన అటు రాజకీయ పార్టీ పరంగా ఎదుర్కొంటున్నటువంటి విమర్శలతో పాటుగా ఒక సభ్యుడిగా అంటే శాసనసభ్యులో ఒక సభ్యుడిగా ఎన్నికైన తర్వాత ప్రజా ఓటుతో గెలిచిన తర్వాత కొన్ని నియమాలు నిబంధనలు పాటించాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. అందులో భాగంగానే రాజకీయ పార్టీ గుర్తింపు పైన గెలిచిన తర్వాత కొన్ని నిబంధనలు కూడా పాటించాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. కాబట్టి ఈ వ్యవహారం పైన ఎలాంటి చర్యలు ఉండబోతున్నాయి, పార్టీలు ఎలాంటి వ్యూహాలను అనుసరిస్తాయి, పార్టీ గుర్తుపైన గెలిచినటువంటి శాసనసభ్యుడు ఎవరైతే ఉన్నారో ఆయన ఎలాంటి స్టాండ్ తీసుకోవాల్సి ఉంటుంది, వచ్చేటువంటి రాజ్యసభ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోవాలనేటువంటి ఒక ప్రధానమైనటువంటి ఉద్దేశంతో ఉన్నటువంటి నలుగురు శాసనసభ్యులు కూడా ఎలాంటి వ్యూహాలను అనుసరిస్తారు, న్యాయస్థానంలో వెళ్లి పిటిషన్ దాఖలు చేసిన తర్వాత అక్కడి నుంచి వచ్చినటువంటి రియాక్షన్స్ ఎలా ఉన్నాయి, ఇంకోవైపు స్పీకర్ తీసుకునేటువంటి రియాక్షన్ ఎలా ఉండబోతుంది, అధికార పార్టీకి దగ్గరైనటువంటి వారికి టీడీపీ నుంచి వచ్చినటువంటి వారికి కొంతవరకు సౌలభ్యం ఇస్తారన్న ఒక ఆరోపణ వ్యక్తమవుతుంది. అయితే నిబంధనల ప్రకారం చట్టపరంగా వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంటుంది. స్పీకర్ గా ఆయన తీసుకునేటువంటి నిర్ణయం ఒక సంచలనంగా మారేటువంటి అవకాశం ఉంది. కాబట్టి సభ్యులుగా అసెంబ్లీలో ఉన్నటువంటి చట్టాలు అదేవిధంగా అసెంబ్లీలో ఉన్నటువంటి రూల్స్ ని అనుగుణంగా స్పీకర్ తీసుకునేటువంటి నిర్ణయం పైన ఈ రోజు ఆయా రాజకీయ పార్టీలన్నీ కూడా ఉత్కంఠంగా ఎదురు చూసినటువంటి మీరు చెప్పినట్లు కూడా మరికొన్ని గంటల్లో కూడా అటుపక్క ఏదైతే సభాపతి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్న ఉత్కంఠ ఉంది. అట్ ద సేమ్ టైమ్ రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి ముందుగానే ఇలాంటి పరిణామాలను ఏపీ రాజకీయాలపై ప్రభావం చూపే ఛాన్సెస్ ఉన్నాయా? కొంతవరకు అయితే అధికార పార్టీకి సంబంధించిన వరకు సీట్ల సర్దుబాటు ఎప్పుడైతే జరిగిందో అప్పటి నుంచి కూడా కొంతమంది అసంతృప్తికి సంబంధించినటువంటి శాసనసభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు
జగన్ కి వ్యతిరేకంగా మాట్లాడుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. అయితే ఇది ఎంతవరకు కూడా ప్రభావం చూపిస్తుంది అన్నది మాత్రం వైసీపీ అంచనా వేసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. స్వతహాగా సీట్ల మార్పు, సిట్టింగ్ మార్చిన తర్వాత కొంతవరకు అసహనం అనేది, అసంతృప్తి అనేది సహజంగా ఉంటుంది. వారికి ప్రత్యామ్నాయం కల్పించేటువంటి అవకాశం ఉంటుందని కూడా వైసీపీ హామీ ఇస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు రాజ్యసభకు సంబంధించినటువంటి ఎన్నిక అనేది కీలకంగా మారింది. తాజాగా గంటా శ్రీనివాసరావు ఎవరైతే 2 సంవత్సరాల క్రితం విశాఖ స్టీల్ ప్లాంట్ కి ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కేంద్రం తీసుకున్నటువంటి నిర్ణయానికి వ్యతిరేకంగా రాజీనామా సమర్పించారు. ఆయన రాజీనామాను ఆమోదించడం దగ్గర మొదలైనటువంటి రాజకీయ వ్యవహారం ఇప్పుడు ఆయన కూడా కోర్టు మెట్లెక్కాల్సినటువంటి సిచ్యువేషన్ ఏర్పడింది. ఈ వ్యవహారం ఇటు స్పీకర్ తీసుకునేటువంటి నిర్ణయం ఒక ఎత్తు అయితే, న్యాయస్థానం నుంచి వచ్చేటువంటి తీర్పు ఎలా ఉండబోతుంది, గంటాకి సంబంధించినటువంటి వ్యవహారం న్యాయస్థానం ఎలాంటి తీర్పు ఇస్తుంది? ఎందుకంటే 2 సంవత్సరాల క్రితం అది కూడా వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేకంగా చేశారు కాబట్టి ఇప్పుడు ఈ నలుగురు చేసిన ఎవరైతే వైసీపీ నుంచి వచ్చినటువంటి అసంతృప్తి ఎమ్మెల్యేలు నలుగురు టీడీపీకి దగ్గర అయ్యారో వాళ్ళు చేసినటువంటి ఆరోపణలు, కోర్టు మెట్లెక్కి పిటిషన్ దాఖలు చేసినటువంటి వ్యవహారం, కోర్టు తీసుకునేటువంటి నిర్ణయం ఎలా ఉండబోతుంది, అటు స్పీకర్ నిర్ణయం ఎలా ఉండబోతున్నది మాత్రం ఒక రకంగా ఆసక్తికరంగా మారినటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. సునీత. రైట్ హరీష్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్.